ఉన్నాయంటే వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళకు మనం ఇప్పుడు హ్యాబిటేషన్ వారిగా గ్రామాల వారిగా సర్వే చేయవలసిన అవసరం కూడా లేదండి. ఇది ఒక దెబ్బతోనే జీవో ఇచ్చేస్తే వాళ్ళ అవన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి 22A నుంచి. థ్యాంక్ యూ. ఒకసారి మనం ఒక 10 minutes మంచిగా 2 minutes మాత్రం, ఎందుకంటే 9:30కి నేను కంప్లీట్ చేస్తాను. నేను చెప్పిన పాయింట్ ఇందాక ఏంటంటే ప్రభుత్వమే అమ్మినటువంటి భూమిని మళ్ళీ ప్రభుత్వమే నిషేధ జాబితాలో ఏ విధంగా చేరుస్తుంది, దీని వెనుకున్నటువంటి కుట్ర ఏది, రెండు నేను చాలా క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. అంటే ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి ఏదో తప్పైపోయింది అంటూ సన్నాయి నొక్కులు నొక్కకుండా ఈ రోజు ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి. అసలు ఈ 22A ఇప్పుడు రీసెంట్ గా ఏం జరిగింది, ఏ భూములను యాడ్ చేసిర్రు, ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి, ఈ రిజిస్ట్రేషన్ ఆగిపోయిన వాళ్ళు నష్టపోయిన దానికి ఏమైనా కంపన్సేషన్ ఇస్తారా, ఏ అధికారుల పైన చర్యలు తీసుకుంటారు, ఎక్కడైనా అక్రమ లావాదేవీలు జరుగుతే వాళ్ళని అరెస్టులు చేసి జైల్లోకి పంపిస్తారా, దీనిపైన ఏ డిపార్ట్మెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, సిబిసిఐడి చేస్తారా, ఎవరితో ఎంక్వైరీ చేపిస్తారా, దీనిపైన ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సిన బాధ్యత ఉంది. చేయాలి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది. 1908లోని సెక్షన్ 22A రద్దు నిషేధ భూముల జాబితా గురించి హెచ్ఎండిఏ కావచ్చు, జిఎంసీ నుంచి ధరణి నుంచి భూభారతి రికార్డుల ప్రక్షాళన పాత సర్వే నెంబర్ల ఆధారంగా సబ్ డివిజన్ చేయలేదు కాబట్టి ప్రధానంగా సమస్య వచ్చింది. ఇందులో ప్రధానంగా మీరు చూస్తూ ఉన్నప్పుడు ప్రధానంగా హైదరాబాద్ చివార్లు కావచ్చు, పటాన్ చెరువు ఆ ప్రాంతంలో కావచ్చు, ఉప్పల్ ప్రాంతంలో ప్రధానంగా చెరువులకు సంబంధించి, ఎందుకంటే బఫర్ జోన్లు కావచ్చు, తర్వాత చెరువులు అన్యాక్రాంతం కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, తర్వాత ఏదైతే సీలింగ్ ల్యాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2023 వరకు దాదాపు హైదరాబాద్లో 171 చెరువులు అన్యాక్రాంతమైన, అందులో పూర్తి స్థాయిలో 40 చెరువులు అంటే 386 ఎకరాలు మొత్తం ప్రైవేట్ వాళ్ళకు అమ్మిర్రు. అవన్నీ కూడా ఇప్పుడు 22లో వచ్చిన మాట వాస్తవం. అదే కాకుండా మా ఉప్పల్ ప్రాంతంలో బఫర్ జోన్ ఎఫెక్ట్ అయింది, రికార్డులో ఆ బఫర్ జోన్ డిలీట్ కాలేదు. కాబట్టి ఈ ధర నుంచి భూభారతి మార్చే క్రమంలో అవన్నీ వాటికి సంబంధించిన రికార్డులు లేవు కాబట్టి అవి 22కి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వము 2 రోజుల్లో పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం భావించి దానికి సంబంధించి పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే ఖచ్చితంగా పట్టాదారు సంబంధించినటువంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేసినట్లయితే 10 ప్లాట్లలో 1 ప్లాట్ సంబంధించిన డాక్యుమెంట్ ఇచ్చినా కూడా అవి నిషేధిత జాబితాను తొలగిస్తా ఉన్నారు. అదే కాకుండా అర్జీలపై కలెక్టర్లు కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, తహసీల్దార్ గారు త్వరితగతిన స్పందించాలని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి గారు క్షమాపణలు చెప్పిండు. తర్వాత అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. తర్వాత 1954 జూన్ 18 కంటే ముందు నాటి అసైన్ భూములకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, మాజీ సైనికోద్యోగులు స్వతంత్ర సమరయోధులకు సంబంధించిన కేటాయించిన భూములు కూడా నిషేధంలోకి పోయినాయి. కాబట్టి ఎందుకు పోయినాయో చూసి అవన్నీ పరిష్కరించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదే కాకుండా దేవాదాయ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువులు బఫర్ జోన్లకు సంబంధించిన కోర్టు స్టే ఉన్న భూముల విషయంలో మాత్రం, అటవీ భూముల విషయంలో కావచ్చు, అసైన్ భూముల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో అవి చేసే ప్రసక్తి లేదని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వ ఆయనలో మేడం 66 లక్షల ఎకరాలు ముఖ్యమంత్రి ఇల్లు చేరింది 22A జాబితాలో. సార్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు దానిలో ధర నుంచి భూభారతి మార్చే క్రమంలో ఎవరిదున్నా చేరుతుంది. దానిలో అది ముఖ్యమంత్రి గారి ఇల్లు ఉన్నా ఎవరు ముఖ్యమంత్రి గారి ఇల్లు ఎక్కడ చేర్చింది, చేరినా కూడా దాన్ని పరిష్కరించే ప్రయత్నమే కదా. చెప్పట్లేదు కదా. అరే ఎక్కడ సార్ ఇప్పుడు దయచేసి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ఇదే ప్రచారం వాళ్ళకున్న పనే ఉంది. మరి ఈ పాపాలకు ఘోరాలకు ఎవరు కారణం సార్ మీరు చెప్పండి, చర్చ చేద్దాం. మేము చెప్పింది కదా, తెలంగాణ రిపోర్ట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఔటర్ రింగ్ ఓఆర్ పరిధిలో 171 చెరువులు పూర్తిగా పాక్షికంగా అక్రమకు గురైనాయి. అందులో 386 ఎకరాలకు సంబంధించి తర్వాత 2014లో 499 నీటి వనరులు ఉంటే 2024 వస్తాకే 44 చెరువులు పూర్తిగా వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం. నగరాల్లో అక్రమంగా సార్ 920 చెరువులు ఉంటే 225 చెరువులు మాయమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 2014 నుంచి సార్ 2023 వరకు 171 చెరువులు అక్రమానికి గురైనాయి. 3 ప్రాంతాలు సార్, కృష్ణాపూర్ కావచ్చు, గుంటూరు కావచ్చు, షేక్పేట కావచ్చు, ఇవన్నీ చాలా స్పష్టం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని చెరువులు కుంటాలన్నీ మాయమైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చి దాదాపు 150,000 కోట్లకు సంబంధించిన భూములు కాపాడినాం. అంటున్నారు హరీష్ రెడ్డి గారు, చెప్పండి హరీష్ రెడ్డి గారు. ధరణి గురించి ఒక నిమిషం సార్.
మీరు తీసుకుంటారు సార్ హరీష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత. ధరణి వల్లనే అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేను రాగానే ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతా, నేను కొత్తది ఒకటి అప్లికేషన్ తీసుకొచ్చి అద్భుతాలు సృష్టిస్తా అని చెప్పిండు. ఇలా ధరణిలో ఉన్న మాడ్యూల్స్ నే మళ్ళీ తీసుకొచ్చి భూభారతిలో పెట్టిండు. ఎటువంటి అద్భుతాలు లేవు, ఏం లేవు అన్నారు. ఇప్పటిదాకైతే ఎటువంటి చేంజెస్ జరగలేదు. ఇందాక మిత్రులు చెప్పినట్టు చరణ్ కౌశిక్ గారు, దాంట్లో అసైన్ ల్యాండ్స్ లేకపోతే మన రకరకాల టెంపుల్స్ కి సంబంధించిన ఎండోమెంట్స్ కానివ్వండి, వక్ఫ్ భూములు కానీ ఇవన్నీ ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. కాకపోతే ఇలా నేను మొన్న ఒకటి తెలిసింది ఒక వార్త, షేక్పేట్ డివిజన్ లో ఉన్నటువంటి బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లో 405 and 129 సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈ సర్వే నంబర్ లో ఉన్నటువంటి దాదాపు 2,500 మరి 3,000 ఎకరాలంట. 95,000 ప్రాపర్టీస్ హైదరాబాద్ లో ఓన్లీ షేక్పేట్ డివిజన్ లోనే 3,000 ఎకరాలు ఇలా 22A పెట్టిరు. అంటే ఎంత నిర్లక్ష్యము, ఎంత దుర్మార్గం అంటే, సరే మీరు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ వదిలేయండి, కొంచెం కనీసం అక్కడ వెల్ టు డూ ఫ్యామిలీస్, రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలా కూకట్పల్లిలో, కుత్బులాపూర్ లో, మల్కాజ్గిరిలో దాదాపు 55 to 60% ఆఫ్ ద ఎంటైర్ సిటీని 22A లో పెట్టి కన్ఫ్యూజన్ 14-20 మధ్యలో సంగారెడ్డిలో 150,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పడ్డది సార్. నల్గొండలో 145,000 ఎకరాలు, రంగారెడ్డిలో 146,000 ఎకరాలు, ఖమ్మంలో 110,000 ఎకరాలు, సూర్యాపేట 82,000 ఎకరాలు, భద్రాద్రి కొంత మొత్తం రాజధాని ఒకటి కాదు రెండు కాదు మొత్తం మీరే నిషేధించి జాబితాలు పెట్టిపోయి ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ మీరేదో సఖా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అదేదో మోసం చేసినట్టు మాట్లాడితే మీది సరిదిద్దే క్రమంలో చూసారు కదా దాదాపు 70% భూమి తెలంగాణ రాష్ట్రంలో మీ వల్లనే నిషేధ జాబితాలు పడ్డాయి. అవన్నీ సరిదిద్దే క్రమంలో కొన్ని పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. చెరువులు, గుంటలు, బొబ్బర్తోలు మాయమైనవి కాబట్టి ఈ సమస్య వచ్చింది. దేవదాయ భూములు మాయమైనవి కాబట్టి ఈ సమస్య వచ్చింది. తర్వాత వక్బోర్డు భూములు మాయమైనవి కాబట్టి ఈ సమస్య వచ్చింది. అదే సార్, అదే కాకుండా సీలింగ్ ల్యాండ్ కావచ్చు, తర్వాత ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి ఈ సమస్య వచ్చింది. వాళ్ళలాగా మొత్తం ఒక సర్వే నెంబర్ మొత్తం 100 ఎకరాలు ఉంటే 1000 ఎకరాలకు సంబంధించి మేము నిషేధ జాబితాలు పెట్టలేదు. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ పాపాలకంతా కారణం బీఆర్ఎస్ పార్టీ. ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్టు బీజేపీ నాయకులు ఇలా కోకాపేట నుంచి మొదలుకొని వట్టినాగులపల్లి నుంచి మొదలుకొని మోకిన దాకా రేవంత్ రెడ్డి గారి తమ్ముల పేర్లు ప్రతి ఒక్క భూమి ఎకరం ప్రతి ఒక్క సర్వే నెంబర్ మీద వినబడుతుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్మెంట్లు దందాలు చేసుకుంటూ కూర్చుంటా ఉంటారు. ఇలా ఇక్కడ మోకిలలో ఉన్నటువంటి సర్పంచులు కానివ్వండి, అక్కడ పక్కనటువంటి ప్రజలు అడుగురు. ఇలా ఫోర్త్ సిటీకి పోయి అక్కడ భూపందరం చేస్తున్నారు. 5,75,000 కోట్ల ఏంది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినా అన్నారు. తిప్పి కొడితే 30,000 కోట్లు వచ్చినాయి ఇప్పటిదాకా. ఏడాది కింద చేసినటువంటి వాగ్దానం అది. ఇలా ఏం చేస్తున్నారు అండి, ఇండస్ట్రియల్ పార్కుల మీద దోచుకునుడే భూముల్ని, కంపెనీలు వివిధ కంపెనీల పేరు మీద దోచుకునుడే. ఇవాళ 22A తీసుకొచ్చి ఆఖరికి సామాన్యుడి భూముల్ని కూడా కాజేస్తున్నారు వీళ్ళు 30% కమిషన్ కోసం. ఇదంతా కూడా ఇది వాస్తవం. ఇలా పేదోడు ఆయన భూమి గిట్ట కొంచెం ఏమైనా సెటరైట్ చేసుకోవాలి, అమ్ముకోవాలి, పెళ్లికో దానికో దీనికో అమ్ముకోవాలంటే స్థానిక ఎమ్మెల్యేని కలవాలా? నాకు అర్థం కాదు. ఆయన చేసినటువంటి పాపం ఏంది? మీరు అవంశబంధంలో ఉన్న వ్యక్తులు అందరూ తీసుకుపోయి భూములు తీసుకుపోయి ఆయన పెట్టుడు ఎంతవరకు సమంజసం ఇది? మళ్ళీ దానికి ఏమన్నా అంటే కేసీఆర్ గారిని 60 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ చేసినటువంటి ఆనిముత్య పనులన్నింటినీ పక్కన పెట్టి కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో అన్ని చేసిరా అండి? నాకు అర్థం కాదు. మరి చేసిన ధరణి తీసుకుపోయి బంగాళాఖాతాలు ఎందుకు కలపలేదు? పొద్దారు గారు చెప్పాలనుకుంటున్నారు ధరణి గురించి. సార్ లాస్ట్ 1 minute. ధరణి 2020 తర్వాత భూభారతిని తీసుకొచ్చారు. ఆ భూభారతి యాక్ట్ లో సెక్షన్ 4 చేస్తే మేము కొత్తగా రికార్డ్స్ ప్రిపేర్ చేస్తామని చెప్పారు. చెప్పుకుంటే సబ్ సెక్షన్ 4 లో ఏం చెప్పారంటే ది రికార్డ్ వాట్ ఎవర్ రికార్డ్ ప్రిపేర్డ్ అండర్ ధరణి ఈజ్ డీమ్డ్ టు ప్రిపేర్ అండర్ భూభారతి అన్నారు. అంటే కొత్తగా ప్రిపేర్ ఏం చేయలేదు, ధరణినే అడాప్ట్ చేశారు. అది ఎంతవరకు సమంజసం అనేది వల్ల యాక్చువల్ శరత్ గారు చెప్పినట్టు 1971-89 రూల్స్ ROR యాక్ట్ లో గ్రామ సభలు కండక్ట్ చేసి కంటిన్యూ అంటే రికార్డ్ అంతా అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. అప్పుడున్న ఆనందరావు గారు కలెక్టర్ గారు ఎన్ని క్వరీస్ చేసి అన్ని క్వరీస్ ఆన్సర్ చేశారు సార్. ఇప్పుడు ఇందులో 22 లో కూడా ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏ ల్యాండ్ చేర్చాలి, ఏ రికార్డ్ బేస్ చేసుకొని చేర్చాలన్న గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ ఆ రెవెన్యూ ఆఫీసర్స్ కి అవగాహన కల్పించకపోవడం వల్లనే ఈ పొరపాటు. ఓకే సో థ్యాంక్